కింద పడి ముక్కలు ముక్కలైపోతుంది సార్. చల్లా చెదురుగా ఉన్న అద్దం ముక్కల్లో ఒక మొహం కనిపిస్తోంది. ఆ కనిపించేది మీ మొహమే సార్. మీరు ఆవేశంతో నిలబడి ఉంటారు. ఇది ఎవరి మొహం అని వాడు తిరిగి చూశాడు. మీరు ఎలా తప్పించుకున్నారనే సస్పెన్స్ తో వాడు అలాగే కింద పడి చనిపోతాడు. మీ చేతిలో ఉన్న ఆయుధానికి మెల్లగా క్లోజ్ పెడతాను. కట్ చేస్తే మీ కళ్ళు చూపిస్తాను. అప్పుడు మీ కళ్ళల్లో రగులుతున్న మంటలు, ఆ మంటల లోపలికి వెళ్తే ఇది ఆరని జ్వాల అనే టైటిల్ వస్తుంది. అలాగే తర్వాత డైరెక్టర్ పేరు వేసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. నైస్. థ్యాంక్ యూ సార్. కానీ చిన్నది గుండెల్లో ఏదో చిన్న గుచ్చుకుంటుంది. సేవన ఉంటే చెప్పండి సార్, అలాగే చేద్దాం. నన్ను అలా భూమిలో ఉంచి పాతి పెట్టేస్తారు కదా. అవును సార్. పాతి పెట్టిన తర్వాత అలాగే భూమిని చూసుకుని బయటకు వచ్చేస్తాను. ఓకే సార్. సూపర్ మ్యాన్ లాగా ఆ విలన్ అలాగే యాహూ 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 అంటూ చంపి పారేస్తాను. కోపం బాగా ఎక్కువ వస్తోంది. పనసపండు తెలుసుగా, అలాగే వాడి తలని దాన్ని చీల్చినట్టు వాడి తల కూడా చీల్చేయాలి. ఆ పనస విత్తనాలు ఆ పండులో నుంచి బయట కనపడేలా బాగా రక్తం కళ్ళలో నుంచి, నోట్లో నుంచి, ముక్కులో నుంచి. సూపర్ సార్, సూపర్ సార్. సార్ ఇలా చూడండి సార్, ఏంటది? గగురు పొడుస్తోంది. గూస్ బంప్స్ సార్. మాస అంటే అదే. ఆ, ఈ రోజుల్లో డైరెక్టర్ కోసం ఎవరు సినిమా చూడడానికి వస్తున్నాడు? నాలాంటి మాస్ హీరో ఉంటేనే కదా సినిమా ఆడేది. ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పు. అడిగితే ఆ బడతలోడికి ఓ లైన్ మాత్రం చెప్పు, ఎక్కువగా మాట్లాడతాడు. తర్వాత నాన్నగారు బాగున్నారా? బాగున్నారు సార్, బాగున్నారు. ఫోన్ చేయమని చెప్తాను సార్. చాచా అడిగానని చెప్తే చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.